ఉమర్ ఖయ్యాం రుబాయిలకు స్వేచ్ఛానువాదం గావించి అమర్ ఖయ్యాం అనే కమనీయ కావ్యాన్ని తన కరముల నుండి స్రవింపజేశాడు కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి. కాకి అరపు కావు కావు ఆధారంగా కరుణశ్రీ ఈ కావ్యంలో చమత్కారంగా చెప్పిన ఈ పద్యం పరమ తాత్వికతకు అద్దం పడుతుంది. స్థిరములు కావు కావు చల జీవితముల్, సిరి సంపదల్ సుఖంకరములు కావు కావు, పలు గద్దెలు మిద్దెలు నాత్మశాంతి కాకరములు కావు కావు, నవకమ్ములు నిత్యము కావు కావటంచు అరచుచు నుండెడి కాకి కనుమదిగో బహరాము గోరిపై. ఈ జీవితాలు స్థిరమైనవి, శాశ్వతమైనవి కావు, ఎప్పటికైనా నశించేవే. నేడున్న సిరి సంపదలు ధనధాన్యాలు సుఖాన్ని కలిగించేవి కావు. ఎన్ని గద్దెలెక్కి అధికారాన్ని చలాయించినా, ఎన్ని మేడలు మిద్దెలు సంపాదించినా అవి ఆత్మశాంతికి నిలయాలు కావు. నవనవలాడుతూ కనిపించే ఈ అందం, యవ్వనం ఇవేమీ శాశ్వతం కావు అని బహరాము గోరిపై నుండి కాకి కావు కావు అని అరుస్తుంది. కావు కావు అనే కాకి అరపుతో అనల్పార్థ పద్యరచన చేసి తాత్విక బోధ గావించాడు కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ గొప్ప మానవతావాది అని తెలియజేసే ఈ కావ్యంలోని మరో పద్యం. నీవు భుజింపుమా కడుపు నిండా, క్షుధార్తులకింత పెట్టుమా, నీవు సుఖింపుమా పరుల నీవలెమన నీయుమా, మరే త్రోవల కడ్డురాకు పెడత్రోవల కాలుడబోకు, మిద్దియే జీవితమన్నా పంకిలము సేయకు స్వామి వరప్రసాదము. నువ్వు తిన్న తర్వాతే ఆకలిగొన్న వారికి కొంచెమైనా పెట్టు. నువ్వు సుఖపడ్డట్లే ఇతరుల్ని సుఖపడని, వారికి ఆటంకాలు కలిగించకు. చెడు మార్గంలో వెళ్లకు. భగవదత్తమైన ఈ జీవితాన్ని పాపపంకిలం చేసుకోకు అని మానవత్వంతో కూడిన ఉద్బోధ చేశాడు ఈ పద్యంలో. ఇలా కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి రచించిన కావ్యాల్లోని పద్యాలన్నీ హృద్యములే.